నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ రెడ్డిని వివిధ వర్గాల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో పాటు పలువురు కౌన్సిలర్లు కలెక్టర్ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కౌన్సిలర్లు కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, మారగోని నవీన్ గౌడ్, సమద్, నాయకులు ఇబ్రహీం, శ్రీనివాస్, బాబా, జూలకంటి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని పలువురు టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంటు కమిటీ కార్యదర్శి సిద్దిక్, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వరం గోపాల్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి మొక్కను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, మునాస ప్రసన్న కుమార్, సింగం లక్ష్మి, పద్మ, శంకర్, దుర్గా, గంజి భిక్షమయ్య, పున్న వీరేశం, గడ్డం దశరథ, చెరుపల్లి సదాశివ, వల్లకీర్తి శ్రీనివాసులు, మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో కొత్తగా వచ్చినటువంటి నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవ శ్రీ నారాయణ రెడ్డి గారిని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈరోజు ఈ యొక్క నూతనంగా బాధ్యతలు వహించినటువంటి సి నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ గారికి బీసీ సంఘం తరఫున అందరం కలిసి గౌరవించడం జరిగినది. వారి నల్గొండ జిల్లాకు పేరు ప్రతిష్టతో ముందుకు తీసుకుపోవాలని బీసీ సంఘం ద్వారా కోరడం జరిగింది. ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు సి నారాయణ రెడ్డి గారికి మరి బీసీ సంఘం తరపు నుంచి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ మేము మహిళా సంఘము, మరి అలాగే బీసీ సంఘము, యూత్ సంఘము, యువ సంఘం అందరం సంఘాలు కలుసుకొని మేము ఆయనకు విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ని కలిసిన వారిలో చిలకరాజు చెన్నయ్య, భీమనపల్లి నాగేష్, వట్టికోట కాశయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నూతనంగా నల్లగొండ జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఎంబీసీ రజక న్యాయ బ్రాహ్మణ సంఘాల తరపున ఈరోజు కలెక్టర్ గారికి శాలువా కప్పి బొకేతో స్వాగతం పలకటం జరిగింది. కలెక్టర్ గారు ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద కలిసి పనిచేద్దాం అన్నందుకు వారికి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో జాయింట్ కలెక్టర్గా కూడా నల్లగొండలో పనిచేశాడు కాబట్టి ఆ అనుభవంతో నల్లగొండ జిల్లా అభివృద్ధి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వారు కృషి చేస్తారనే నమ్మకం మాకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి నారాయణ రెడ్డి గారిని కలిసి శాలువలతో మరి బుకేలతో సన్మానించడం జరిగింది. గతంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్గా చేసినప్పుడు అన్ని కుల సంఘాల తరఫున కలిసి ఏ కార్యక్రమం మనం ముందు తీసుకుపోయినా కూడా ఏ అప్లికేషన్ ఇట్లా తీసుకునేవారు, వారు స్పందించి పనిచేసిన విధానాన్ని గుర్తించి మళ్ళీ ఎమ్మడే ఈరోజు కూడా వారిని సత్కరించడం జరిగింది. కనుక వాళ్ళని గౌరవించి మరి ఇప్పుడు ఒక మాట చెప్పారు, ప్రజల కోసం మనం అందరం కలిసి పనిచేద్దామని వారు అన్నారు కాబట్టి చాలా సంతోషం. దానికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సి నారాయణ రెడ్డిని మీసేవా ఆపరేటర్లతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ని కలిసిన వారిలో నల్గొండ ఆర్డీఓ సిసి సతీష్, రెవెన్యూ శాఖ ఉద్యోగి రమేష్, రాజు, అనిల్, అనుష, చందు, రవి, నారాయణ, రాజశేఖర్, అరవింద్ కుమార్, భాస్కర్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా
2024 నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కట్టా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, ఒకే పరీక్షా కేంద్రంలో 8 మందికి 720 మార్కులు రావడం అనుమానాస్పదంగా ఉందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష అక్రమాలపై కమిటీ వేసి విద్యార్థుల తల్లిదండ్రులు నెలకొన్న ఆందోళనను తొలగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీఆర్ఎస్వి నాయకులు షోయబ్, మంచాల బాలరాజు, కత్తుల శ్రీకాంత్, మహేష్, సాయి, నాగరాజు, సైదులు, వెంకన్న, రాజు తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో మరి అక్రమాలు జరిగినాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న బీహార్లో మరి అక్కడ ప్రశ్నపత్రం లీక్ అయ్యి మరి ఇప్పటికీ ఆ ఘటనలో దాదాపు 10-15 మంది అరెస్ట్ అయ్యారని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి పరీక్షా సమయాల్లో ఏదైతే పరీక్షాపై చర్చ అని మరి చర్చ నిర్వహించే మోడీ గారు ఇప్పటి వరకు మరి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్న నీట్ పరీక్షపై ఇప్పటి వరకు మాట్లాడకపోవడం శోచనీయం. మరి అదేవిధంగా 720 మార్కులకు గాను మరి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 మందికి 720 మార్కులు రావడం, అదే ఒకే సెంటర్లో మరి 8 మందికి పూర్తి స్థాయి మార్కులు రావడం అనుమానాస్పదంగా ఉంది. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకొని మరి నీట్ పరీక్ష రద్దు చేసి మరి విద్యార్థులకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి మరి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ అయోమయానికి గురి చేయకుండా వారికి న్యాయం చేయాలని బీఆర్ఎస్పీ పక్షాన డిమాండ్ చేస్తూ తక్షణమే నీట్పై స్పందించి విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో బీఆర్ఎస్పీ పక్షాన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి విద్యార్థుల పక్షాన పోరాడతామని తెలియజేస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ గారికి నీట్ ఎగ్జామ్ మీద ఏదైతే అవకతవకలు జరిగినో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముందుగా తీవ్రంగా ఖండిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నీటిలో జరిగిన అవకతవకలను తక్షణమే అల్లా ఎవడన్నా అందరూ అరెస్ట్ చేయాలి. ఒకరికి 700 ఒకరికి 720 మార్కులు ఎట్టొచ్చినాయి అర్థం కావట్లే. ఇక్కడున్న మొన్న బాధలు తీసుకున్న కేంద్ర మంత్రులు ఇద్దరు బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి, మీరు ఎక్కడ పోతురు? మీ సన్మాన గిరిమాలు ఆపి ముఖ్యంగా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కోరుతున్నాం.